Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. రాజస్థాన్ ని చిత్తు చేసి ప్లే ఆఫ్ రేస్ కి దగ్గరైంది. మరోవైపు రాజస్థాన్ వరుసగా మూడో ఓటమితో ప్లే ఆఫ్ రేస్ దగ్గర తర్జన భర్జన పడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కి స్లో స్టార్ట్ లభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్లు నిదానంగా ఆడటంతో స్కోర్ బోర్డ్ నెమ్మదిగా సాగింది. దీంతో పవర్ ప్లేలో 42 పరుగులు మాత్రమే వచ్చాయి. తర్వాత వెంటనే ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అవడంతో స్కోర్ బోర్డ్ మరీ మందగించింది. కెప్టెన్ శాంసన్ కూడా 19 బంతులు ఆడినా ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. ఈ దశలో రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్ ను నిర్మించారు. రన్ రేట్ ని పెంచే క్రమంలో ధ్రువ్ జురెల్ అవుట్ అవగా రియాన్ పరాగ్ మాత్రం ఇన్నింగ్స్ చివరి వరకు ఆడాడు. దీంతో రాజస్థాన్ 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై బౌలర్ సిమర్జిత్ సింగ్ మాత్రం తన అద్భుత బౌలింగ్ తో 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి శుభారంభం అందింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర ధాటిగా ఆడటంతో 3 ఓవర్లో 30 రన్స్ చేశారు. రచిన్ రవీంద్ర అవుట్ అయినా రుతురాజ్ తన క్లాస్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ ని ముందుకు నడిపాడు. లక్ష్యం స్వల్పం కావడంతో వికెట్లు పడుతున్న రుతురాజ్ మాత్రం మ్యాచ్ ను టార్గెట్ వైపు నడిపించాడు. డార్లీ మిచెల్, శివం దూబే, సమీర్ రిజ్వీలు తమ వంతు పరుగులు చేయడంతో మ్యాచ్ ఈజీగానే ముగించింది చెన్నై. 18.2 ఓవర్లలో మ్యాచ్ ని ముగించి ప్లే ఆఫ్స్ కి చేరువైంది. అద్భుత బౌలింగ్ తో రాణించిన సిమర్జిత్ సింగ్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.